మహాదేవ శ్రీమాత్ర నమ. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రద్ధా భక్తి ఛానల్. జూలై నెలకు సంబంధించినటువంటి రాశి ఫలాలు, అదేవిధంగా ఆషాఢ మాసము ప్రారంభం, వారాహి అమ్మవారి యొక్క గుప్త నవరాత్రులు కూడా ఇదే నెలలో ప్రారంభము. ఈ యొక్క ఆషాఢ మాసంలో అమ్మవార్లకు ఎంతో కూడా విశేషం. చక్కగా కూడా బోనాలు కావచ్చును, బోనాల జాతర అని చెప్పుకోవచ్చును. మరి ఎలాంటి ఈ యొక్క ఆషాఢ మాసము అంటే ఈ యొక్క జూన్ నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని ఈ యొక్క వీడియోలో మనము క్షుణ్ణంగా కూడా తెలుసుకుందాం. అయితే ఇక్కడ ఒక విషయం మీరు గమనించుకోండి. వ్యవహారిక నామము వేరు, జన్మనామము వేరు. ఈ విధంగా ఉండేటువంటి వారికి మరి ఏ విధమైనటువంటి జాతక పరిశోధన చూసుకోవాలి అనేటువంటి విషయాన్ని కూడా గమనించుకోవాలి. ఎందుకంటే వ్యవహారిక నామం వచ్చేసి మనకు జితేందర్ ఉంది అనుకుందాము, మరి జన్మనామం వచ్చేసి మహేష్ ఉంది అనుకుందాం. మరి ఇక్కడ ఇతను ఒక 36 సంవత్సరాలు ఒక జాతకం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఆఫ్టర్ 36 ఇయర్స్ మరొక జాతకాన్ని బేస్ చేసుకొని ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. మరి టూ సైకిల్ ఆఫ్ జాతకాన్ని మరి ఎలా చూసుకోవాలి అనేటువంటి విషయము తప్పకుండా కూడా మీరు తెలుసుకోవాలి. ఎందుకు అంటే డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయము, మీరు జన్మించినటువంటి సమయంలో ఏర్పడినటువంటి లగ్నం ఏదైతే ఉంటుందో ఆ లగ్నాన్ని ఆధారంగా చేసుకొని గ్రహాలు 12 చక్రాలలో ఏ ఏ స్థానాలలో ఉన్నాయి, మరి దానికి సంబంధించి ఏ ఏ గ్రహాలు ఎలాంటి రిజల్ట్ ఇస్తున్నాయి అనేటువంటి విషయాన్ని మీరు చూసుకోండి. అదేవిధంగా దశలు, అంతర్దశలు ఏ విధంగా ఉన్నాయి, ఈ దశ అంతర్దశలను ఆధారంగా చేసుకొని మాత్రమే మనకు జాతకంలో ఏం నడుస్తుంది, ప్రజెంట్గా ఎలాంటి సిచ్యువేషన్ ఉంది అనేటువంటి విషయము ఉంటుంది ఇక్కడ. కనుక గ్రాచారం వేరు, గోచారం వేరు అనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకోండి. ద్వాదశ రాశులలో మరి 5వ రాశి సింహరాశి. ఈ యొక్క సింహరాశి వారికి సప్తమ శని అయితే నడుస్తూ ఉన్నది. మరి 10వ స్థానంలో ఈ యొక్క గురుడు సంచారం చేత ఎప్పుడెప్పుడు ఉద్యోగం మారాలా అనేటువంటి ఆలోచన ఉంటుంది. కనుక ఒక విషయం ఆలోచించుకోండి. మీరు చేస్తున్నటువంటి ఉద్యోగము చాలా చక్కటిదే, మీకు ఎంతో కూడా ఉపయోగకరమైనటువంటి ఉద్యోగం అది అయినప్పటికీ కూడా మీరు ఏదో జాబు మారాలి అనేటువంటి ఒక కుతూహలం మాత్రం మీ మనసులో ఉంటుంది అనేది అయితే గుర్తుంచుకోండి. మరి మీకు కుజుడు గురువు శుభులుగా ఉండబోతున్నారు ఈ యొక్క నెలలో. కనుక ధనధాన్య లాభాలు, వస్త్ర లాభములు, చేయు పనులందు జయము. ఏ పనులైతే చేస్తారో అది ఖచ్చితంగా కూడా విజయంగా అయ్యేటువంటి పరిస్థితి ఉంది. దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడేటువంటి పరిస్థితి ఉంది. అంటే ఎప్పటి నుండో కూడా ఏదో సమస్యలు మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయి అనుకుంటే మాత్రం తప్పకుండా కూడా ఆ యొక్క సమస్యల నుండి బయటపడేటువంటి పరిస్థితి ఉంది. తలచిన కార్యక్రమాలన్నీ కూడా నెరవేరుతున్నాయి. అవసరానికి ధనము అందుతూ ఉంది. విద్యా ఉద్యోగ లాభాలు ఉన్నాయి. నూతన పనులు ఆరంభించేటువంటి పరిస్థితి. మంచి వారితో స్నేహం చేయటం వలన వారి నుండి నలుగురు ఇంకా మంచివారు పరిచయమై తద్వారా మీకు వ్యాపార విస్తరణం కావచ్చును, లేదా చేసేటువంటి వృత్తిలోనే గుర్తింపు లభించేటువంటి పరిస్థితి, మీ యొక్క కొలీగ్స్తో ఉండేటువంటి పరిస్థితి ఇలా ఉండబోతూ ఉన్నది. ఇంకా చూసుకున్నట్టయితే బంధువులకు సహాయం చేయుట, మనస్సునందు చురుకుతనము, కుటుంబంతో తీర్థయాత్రలు చేయుట, గృహమునకు అలంకారమైనటువంటి వస్తువులు కొనుట. మొత్తం మీద సింహరాశి వారికి ఈ యొక్క నెలలో చాలా అద్భుతంగా ఉంది అనేటువంటి విషయం అయితే గమనించుకోవాలి. ఇంకా చూసుకుంటే మరి కొంత శని మూలకంగా అయినా, గురువు మూలకంగా అయినా సంతోషకరమైనటువంటి వాతావరణం, అన్ని రంగాల వారికి అనుకూల ఫలితాలు, ఆదాయం తగినంత లభిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో అనుకూల ఫలితాలు ఉన్నాయి. చేపట్టిన వ్యవహారాలలో అనుకూలత కలుగుతూ ఉన్నది. గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం అవుతూ ఉన్నవి. సన్నిహితులకు సహాయ సహకారాలను అందిస్తారు.
సంఘంలో పెద్దల నుండి ప్రశంసలు పొందుతారు. బంధుమిత్రులను ఆహ్వానిస్తారు. సంఘంలో చక్కగా పెద్దల నుండి ప్రశంసలున్నాయి. వ్యాపారాలలో లాభాలు పొందుతూ ఉన్నారు. విద్యార్థులకు పోటీ పరీక్షలలో తప్పకుండా విజయం సాధిస్తూ ఉన్నారు. స్థిరమైన ఆలోచన చేస్తారు. స్థిరాస్తి క్రయ విక్రయాలలో ఆశించినటువంటి లాభాలు పొందుతూ ఉన్నారు. తప్పకుండా సింహరాశి వారు మహాగణపతికి అంటే గణపతికి గరకతో అభిషేకం చేసుకున్నా లేదా గణపతికి అభిషేకం తర్వాత గరికను సమర్పించినా కూడా ఈ మాసం మొత్తము కూడా మంచి ఫలితాలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. ఆల్ ద బెస్ట్.